కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో దారుణం జరిగింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న పేషెంట్ను ఎలుకలు కరిచాయి. జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన షేక్ ముజీబ్ అనే వ్యక్తి అనారోగ్యానికి గురికావడంతో గత వారం రోజులుగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లోని ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. పేషెంట్ కాళ్లు, చేతుల భాగాలలో ఎలుకలు కరవడంతో తీవ్ర రక్తస్రావానికి గురయ్యాడు. ఇది గమనించిన పేషెంట్ కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స చేస్తున్న డాక్టర్లకు, నర్సులకు సమాచారం ఇచ్చారు. ఐసీయూలో ఎలుకల సంచారంపై అక్కడ చికిత్స పొందుతున్న రోగులు, వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐసీయూలోని పీయూపీ భాగం దెబ్బతినడంతో ఆ రంధ్రం ద్వారా ఎలుకలు లోపలకు వస్తున్నాయని ఆరోపించారు. ఈ క్రమంలో ఎలుకలు పేషెంట్లను కరుస్తున్నాయని, ఇప్పటికైనా హాస్పిటల్ సిబ్బంది స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని రోగులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ముజిబుద్దీన్ ఒక మా అన్నయ్య, అతను ఒక 1 వీక్ వచ్చి వరం హాస్పిటల్ ఉన్నారండి. అయితే బీపీ కారణం వల్ల మెదడులో రెండు నరాలని పడిపోయాయి. కాబట్టి ఆ పేషెంట్ ఇప్పుడు ట్రీట్మెంట్ నడుస్తుంది. ఆ పేషెంట్ దగ్గర దాదాపు ఒక 2 ఎలుకలు ఉన్నాయి, కోరికాయండి. ఆ ఎలుకల బాధ నుంచి రక్షించండి. దగ్గర 1 వీక్ సార్ ఈ ఎలుకల బాధని రక్షించడం. రైట్. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్న పేషెంట్ ని కాళ్లు, చేతులుని ఎలుకలు కొరికిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా హాస్పిటల్ సిబ్బంది స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పేషెంట్ బంధువులు అయితే కోరుతున్న పరిస్థితులు అయితే చూస్తున్నాం. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపతిని అడిగి తెలుసుకుందాం. శ్రీపతి, శంకర్, కామారెడ్డి జిల్లాలోని ఈ ప్రభుత్వ ఆసుపత్రి కేంద్రంలో గతంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. ఇదే ఐసీయూలో ఒక పేషెంట్ ను ఎలుకలు కాళ్ళు కొరికాయి, ఒక పేషెంట్ యొక్క కాళ్ళు కొరికాయి. తిరిగి ఈ రోజు కూడా ఒక పేషెంట్ ముజీబ్ అనే పేషెంట్ కు సంబంధించి కాళ్ళు, చేతులను ఎలుకలు కొరకడంతో తీవ్ర రక్తస్రావం అయింది. అయితే సాధారణంగా ఆరోగ్య పరిస్థితి బాగాలేక తీవ్ర స్థాయిలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని మాత్రమే ఐసీయూలో ఉంచుతున్నారు. ఇలాంటి ఐసీయూలో నిర్వహణ లోపాలు, అలాగే ఐసీయూకి సంబంధించి మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ప్రస్తుతం ఇందులోకి లోపలికి ఎలుకలు చొరబడి యథేచ్ఛగా తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తోడు చుట్టుపక్కల పారిశుద్ధ పరిస్థితి, అంటే డ్రైనేజీల నిర్వహణ కావచ్చు, అలాగే చెత్తా చెదారాలు పడేసే పరిస్థితులు కూడా చాలా దయనీయంగా ఉన్నాయి. ఈ కారణంగానే ఇక్కడ ఈ చెత్తా చెదారాలు, వ్యర్థాల వల్ల ఎలుకలు ఇక్కడ యథేచ్ఛగా సంతరిస్తున్నాయి. అయితే అవి ఏకంగా ఐసీయూలోకి చేరడము, అదే ఐసీయూలో రోగులు ఎవరైతే యాక్సిడెంట్ కేసులు కావచ్చు, లేదా చాలా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో ఉన్న రోగులు కావచ్చు ఇందులో ఉంటారు. అలాంటి ఐసీయూలోకి ఎలుకలు సంచరించడం, అలాగే రోగులను కూడా కొరుకుతూ ఉండడం, ఈ కొరకడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు దెబ్బతింటాయి, అనారోగ్యాలు ఏర్పడతాయని కూడా వైద్యులు చెప్తున్నారు. అంటే ఎలుకలు కొరకడం వల్ల కూడా ఒక రకమైన వ్యాధులు వస్తాయని కూడా చెప్తున్నారు. ఇవన్నీ అదుపు చేయలేని పరిస్థితుల్లో, ఇవన్నీ కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఇక్కడ ఆసుపత్రి నిర్వహణ కొనసాగుతుందనే విషయం మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ రోగికి సంబంధించిన బంధువులు కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యులను, అలాగే ఆసుపత్రి అధికారులు కూడా నిలదీశారు. అంటే ఇలాగే పరిస్థితి కొనసాగితే రేపు మహిళలు, గర్భిణులు కావచ్చు, అలాగే చిన్న పిల్లలు కావచ్చు, ఇలాంటి వారు కూడా ఈ ఐసీయూలో ట్రీట్మెంట్ పొందే పరిస్థితి ఉంటుంది. ఇలాగే ఎలుకలు కొరకడం, ఎలుకల వల్ల ఇలాంటి అనారోగ్య సమస్యలు ఏర్పడడం వల్ల ప్రాణాపాయం కూడా సంభవించే ప్రమాదం ఉందని చెప్పి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం కొద్దిసేపటి క్రితమే జిల్లా వైద్యాధికారి ద్వారా జిల్లా కలెక్టర్ కూడా సమాచారం అందింది. కలెక్టర్ దీనిపై సమగ్రమైన విచారణ జరపాలి, అలాగే అక్కడ ఉన్న సమస్యలు కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించాలని చెప్పి జిల్లా కలెక్టర్ కూడా ఆదేశించడం జరిగింది. శంకరి.